నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిస్ ఫియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ తిరుపతి రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, ఇప్పుడు తిరుమలలో అన్యమతపరమైన మతస్థులు పనిచేస్తున్నారు. దాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? ఖచ్చితంగా ఏదైనా సరే మతం అనేటువంటిది ఒక విశ్వాసం. మతం అనేటువంటిది విశ్వాసం. ఒక హిందూ దేవాలయాల్లో ఒక విశ్వాసం గలటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడ పనిచేయగలగాలి. ఎందుకంటారు అలా? విశ్వాసం అంటే నిజంగానే మతం అంటే దేవుడు అంటే నీకు భక్తి ఉండాలి. అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేవుని కోసం అక్కడ దేవుని చూడడానికి, దేవుని మొక్కడానికి అక్కడ వస్తారు. అసలు దేవుడు అంటేనే ఇష్టం లేదు, దేవుడు అంటేనే నమ్మకం లేదు, అటువంటి వ్యక్తిని అక్కడ పొజిషన్లో కూర్చోబెడితే జరిగేటువంటి నష్టం ఏం లేదంటారా? నేనంటే విశ్వాసం లేదు, ఓ దేవుడు అంటే విశ్వాసం లేదు, ఓ హిందూ అంటే విశ్వాసం లేదు, ఒక బొట్టు పెట్టుకున్నవాడంటే విశ్వాసం లేదు, ఒక జంజం వేసుకున్నవాడంటే విశ్వాసం లేదు. అటువంటి ఉద్యోగానికి విశ్వాసానికి సంబంధం ఏంటండి అసలు? ఖచ్చితంగా ఉంటుంది. 100%. నీవు ఈ యొక్క ఉద్యోగస్తులు ఉంటే వేరే దగ్గర వీళ్ళని అపాయింట్ చేయండి, కాదనలేము. కానీ అంటే దేవుడు అంటే విశ్వాసం లేని వ్యక్తుల మధ్యలో ఆ యొక్క దేవుళ్ళు ఏ విధమైనటువంటి ఏదైనా సరే నీకు అక్కడ ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు? నీకు ఏదైనా ఒక వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు? టాలెంట్ని బట్టిస్తారు. టాలెంట్ని బట్టి నీకు పోస్ట్ ఇచ్చారు. కానీ నీవు ఇక్కడ ఉన్నారు, మీరు యాంకర్గా పనిచేస్తున్నారు, సబ్ ఎడిటర్గా వేరే వాళ్ళు ఉన్నారు, కెమెరామెన్గా వేరే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళకి కేటాయించబడ్డే వాళ్ళ వృత్తి, అది వాళ్ళ అందులో వృత్తి. వాళ్ళు కెమెరాని ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది కెమెరామ్యాన్కి తెలుసు. ఏ విధమైనటువంటి ప్రాంప్టింగ్ చేయాలి, ఏ విధమైనటువంటి క్వశ్చన్లు అడగనేటువంటిది మీకు తెలుసు. ఏ విధంగా ఎడిట్ చేయాలనో వాళ్ళకి తెలుసు. నేనేమంటున్నానంటే నీ పని వాళ్ళకు, వాళ్ళ పని వాళ్ళకి కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో దేవుని పైన విశ్వాసం లేని వాళ్ళు ఏ దాంట్లోనైనా పనిచేయడానికి అనర్హులు. దేవుని పైన విశ్వాసం ఉంటేనే వచ్చేటువంటి భక్తులను నీవు రిసీవ్ చేసుకోగలుగుతావు. అంటే నిన్ను ఎందుకు కేటాయించారు అక్కడ అంటే దేవుని కోసం కాదు, వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి నేను అక్కడ కేటాయించారు. వాళ్ళ సొమ్ముతోనే నీకు జీతాలు ఇస్తున్నారు. అటువంటి వాళ్ళకి అసలు దేవుడు అంటేనే నమ్మకం లేదు, దేవుని కోసం వచ్చేటువంటి వ్యక్తులకు నీవేం సేవ చేస్తావు అనేటువంటిది ఉద్దేశం. నీకు దేవుడు అంటేనే నమ్మకం లేనప్పుడు వాళ్ళ కోసం వచ్చే వాళ్ళని ఎందుకు నువ్వు సేవ చేయగలుగుతావు? అటువంటి వ్యక్తులను అక్కడ నుంచి తప్పించి అదే పోస్టులు, అదే కేటగిరీలో ఉన్నటువంటి వేరే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చొచ్చు వాళ్ళని, నో డౌట్ అబౌట్. కానీ ఇక్కడ విశ్వాసం లేనటువంటి వ్యక్తులని మనం అక్కడ ఉంచడం అనేటువంటిది పద్ధతి కాదు. వెల్, థ్యాంక్ యూ తిరుపతి రెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని మా స్టూడియోకి కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే.